వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్సీఆర్టీ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆన్లైన్లో మొత్తం అవైలబుల్గా ఉన్నాయా లేదా చూద్దాం. మనకు ఈ ఎన్సీఆర్టీ బుక్ టోటల్గా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు 1 to 12th స్టాండర్డ్ వరకు పూర్తి కంప్లీట్గా ఈ సైట్లో ఉన్నాయండి. వాటిని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. మొదటిగా మీ గూగుల్ క్రోమ్ యాప్లో ఎన్సీఆర్టీ బుక్స్ ఎన్సీఈఆర్టీ స్పేస్ బుక్స్ అని టైప్ చేయండి. ఎన్సీఆర్టీ బుక్ చూడండి, ఇక్కడ ఎన్సీఆర్టీ బుక్స్ అని ఓకే ఎంటర్ చేద్దాం. ఇలా ఎంటర్ చేస్తే ఇలా వచ్చేస్తుంది చూడండి. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వన్లో చూడండి, ఇక్కడ ఎన్సీఆర్టీ బుక్స్ ఫస్ట్ టు 12th స్టాండర్డ్ వరకు అని ఉంది. ఓకేనా, కింద డౌన్లోడ్ చేసి చూడండి. డౌన్లోడ్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ అవసరం లేదు మనకు, డైరెక్ట్గా దీన్నే ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ అవుతుంది. ఎన్సీఆర్టీ వన్ సైట్ అంది చూడండి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్. పాఠ్య పుస్తకాలు 1 to 12th క్లాస్. ఈ 1 to 12th క్లాస్ కదండి, బీఈడి బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లేదా గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు సోషియాలజీ బుక్స్ మనకి సంబంధించి బుక్స్ మొత్తం దీంట్లో ఉన్నాయండి ఈ సైట్లో. కావాలంటే చెక్ చేసుకోండి. చెప్తాను చూడండి. ఫస్ట్ మీకు ఏం చెప్తాను, తరగతి గది క్లాస్ ఎంచుకోండి అంటున్నాడు. క్లాస్ మనకి ఏంది ఫస్ట్ టు చూడండి, ఇక్కడ చూపిస్తే మొత్తం 12th క్లాస్ ఉన్నాయి. మనం ఎగ్జాంపుల్గా మనకు 10th క్లాస్ బుక్ తీసుకుందాం. 10th క్లాస్ బుక్లో మనం సబ్జెక్ట్ అడుగుతుంది. సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, సైన్సు, హిందీ, సోషల్ సైన్సెస్, ఇంగ్లీషు, సాంస్క్రిట్, ఉర్దూ, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. మనం ఏం చేస్తాం, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఓపెన్ చేద్దాం ఫస్ట్. మరియు బుక్ టైటిల్ దాంట్లో ఏమైనా సబ్ టాపిక్స్ ఉంటాయని మళ్ళీ చూస్తాను చూడండి. మనకు ఆ టాపిక్స్ వద్దు అనుకున్నాం, డైరెక్ట్గా సోషల్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ చూసుకుందాం. మ్యాథమెటిక్స్ దాంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి. సబ్ టాపిక్స్ మనం మ్యాథమెటిక్స్ చూసుకున్నాం. మనకు ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, చిన్నగా స్క్రోల్ చేసి దీని అధ్యయనం అంటారు చూడండి. మనకు టాపిక్ వైజ్గా ప్రతి టాపిక్ వైజ్గా మొత్తం వచ్చాయి. మొత్తం ఏం టాపిక్స్ చూడండి, మనకు 14 టాపిక్స్ 14 టాపిక్స్ ఉన్నాయండి. ఈ టాపిక్స్ మళ్ళీ ఆన్సర్స్ కూడా ఇచ్చారు. ఏమైనా ప్రాబ్లమ్ సంబంధించి మ్యాథ్స్ కదా, ఇదంతా మనకు ప్రాబ్లమ్ ఇచ్చారు మొత్తం. ఫస్ట్ మనకు ఇది ఓపెన్ చేస్తానండి. యూనిట్ 1లో మనకు ఓపెన్ చేశాను చూడండి. ఇక్కడ ఓపెన్ అని కింద వస్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది. మనం దీన్ని ఓపెన్ చేస్తాం, డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. మనం దీంట్లో ఓపెన్ చేసేస్తాం. డబ్ల్యూపీ యాప్స్లో ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. 1 సెకండ్ వెయిట్ చేయండి, డౌన్లోడ్ అవుతుంది, వస్తుంది. చూడండి, మ్యాథ్స్ బుక్ కదా, రియల్ నెంబర్స్ అడుగుతుంది. ఇవన్నీ చూడండి, ఈ బుక్స్ ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇవన్నీ 10th క్లాస్ బుక్ మనం చేసాం. ఇవన్నీ చూడండి, రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు అంటాం కదా. మనకు టెక్స్ట్ బుక్లో ఏపీ గోన్ అధికార పుస్తకంలో ఇలా నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఒకవేళ మేము ఏపీ టెట్ డిఎస్సి ప్రిపేర్ వాళ్ళు కూడా ఈ బుక్స్ ఉపయోగపడతాయండి. ఇంగ్లీష్ మీడియం బుక్స్ వల్ల అవి ఇవి కూడా ఉపయోగపడతాయి. లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ వాళ్ళు కూడా ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చాలా ఉపయోగకరము. ఓకే, చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ యూనిట్ 1 అండి. ఓకేనా, మరియు నెక్స్ట్ మీకు ఇంకో బుక్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది, క్లారిఫై వస్తుంది. ఇలా బ్యాక్ చేసి మళ్ళీ వెనుక వెళ్ళేసి కిందగా చూడండి. మళ్ళీ క్లాస్ ఎంచుకోవాలి. ఈ వైపు క్లాస్ ఏం చూద్దాం, 6th క్లాస్ చూద్దాం. 6th క్లాస్లో మనకి ఏ స్టేజ్, మేము సోషలు, సైన్సు, హిందీ, ఇంగ్లీషు, ఆర్ట్స్ ఉన్నాయి కదా. ఆర్ట్స్ బుక్ చూద్దాం. ఆర్ట్స్లో సబ్ టాపిక్స్ ఉంటాయి. క్రిటీ 1 అంటే ఓపెన్ చేద్దాం, ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓపెన్ అని వస్తుంది చూడండి. కిందికి వెళ్ళేస్తే ఇవన్నీ చూడండి, మొత్తం ఉన్నాయి 22 టాపిక్స్ ఉన్నాయండి. ఇవన్నీ 22 టాపిక్స్ ఉన్నాయి. క్రిటీ 1 అంటే మళ్ళీ పెట్టారు. ఇవన్నీ ఇట్లా వస్తాయి. ఓకేనా, ఆర్ట్స్ అంటే డయాగ్రామ్స్ ఉంటాయి, దానికి సంబంధించండి. ఇంకో బుక్ చూడండి, చూపిస్తాను. ఎగ్జాంపుల్ మనకు 8th క్లాస్లో మనకు గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంది. మనకు సోషల్ సైన్సెస్ చూద్దాం. ఇక్కడ ఉంటాయి మనకు ఏ బుక్స్ ఉంది లేని మొత్తం టోటల్గా ఉన్నాయి
సోషల్ సైన్స్లో ఇవన్నీ చూడండి, రిసోర్స్ ఆఫ్ డెవలప్మెంట్, జాగ్రఫీ ఓపెన్ చేద్దాం చూడండి. ఇవన్నీ సబ్ టాపిక్స్ అండి, సబ్ టాపిక్స్ క్లారిటీ బాగుంటాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవి చాలా యూస్ఫుల్ అండి, లేదా అందరికీ ఉపయోగపడతాయి. చూడండి మొత్తం ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, 5 యూనిట్స్ ఉన్నాయి, మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. మొత్తం ఇదే ఏపీ గవర్నమెంట్ ఇచ్చే సేమ్ ఇదే మోడల్లో ఉంది. 8th క్లాస్లోని సోషల్ స్టడీస్ బుక్ సేమ్ ఇదే కవర్ పేజ్తో ఉంది, కాబట్టి చెక్ చేసుకోండి. ఓకే, కిందికి వెళ్తే ఇవన్నీ ఇట్లా వస్తాయి, ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇది చూడండి, ఫస్ట్ 1 పేజ్ ఓపెన్ చేస్తాం, అధ్యయనం 1. దాని మీద చూసి మనం కవర్ పేజ్ ఇక్కడ ఓపెన్ ఎంటర్ చేయాలి, ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇలా ఓపెన్ చేయాలి, కిందికి చిన్న స్క్రోల్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది చూడండి. మళ్ళీ మనకు పీడిఎఫ్ రీడర్ యాప్లోకి పోతుంది, మనం ఎంటర్ చేసి 1 సెకండ్ వెయిట్ చేయండి. ఇలా ఓపెన్ అయిపోతుంది. చూడండి, రిసోర్సెస్ వనరులు సంబంధించి రిసోర్సెస్ మొత్తం అండి. చూడండి, ఏపీ గవర్నమెంట్ నూతనంగా చెప్పినటువంటి 8th, 9th, 10th మాత్రం వల్ల ఎన్సీఆర్టీ మనకు ఇంగ్లీష్ మీడియం టు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది. ఇవన్నీ కూడా 8th క్లాస్ ఈ రిసోర్సెస్ పోయిన టాపిక్ కావాలంటే 8th క్లాస్ స్టాండర్డ్ బుక్లో ఉంటుంది చూడండి, కావాలంటే మీకు ఇవన్నీ చూడండి. ఇది 8th క్లాస్ బుక్. ఇవన్నీ సేమ్ యాజిటీగా ఇచ్చేసారండి. ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. 8th క్లాస్ స్టాండర్డ్ ఏపీ గవర్నమెంట్ బుక్స్ ఏంటంటే టోటల్ బైలింగ్వల్, తెలుగు మీడియం వన్ సైడ్ ఇంగ్లీష్ ఉంటుంది, మరో సైడు తెలుగు మీడియంలో ఉంటుంది. ఓకేనా, ఇలా ఎన్సీఆర్టీ బుక్స్ మీకు ఏ స్టాండర్డ్ కావాలంటే ఆ స్టాండర్డ్, అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు ఏ స్టాండర్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మేము బీజీడీ ప్రిపేర్ అవుతుంటే ఎన్సీఆర్టీ బుక్స్ అని ప్రిపేర్ అవ్వచ్చు. మనకు బీజీడీ మెథడాలజీ బుక్స్ ఉన్నాయి, అన్ని బుక్స్ దీంట్లో అందుబాటులో ఉన్నాయండి. ఓకేనా, ఈ వీడియో మీకు అయితే లైక్ అని షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఇంకో ముఖ్య విషయం అండి, ఈ ఎన్సీఆర్టీ బుక్స్ మొత్తం టోటల్ చూడండి, గ్రూప్ 1కి గ్రూప్ 2 వారికి ఇంగ్లీష్ మీడియం బుక్స్ మెయిన్గా గ్రూప్ 1 వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి. గ్రూప్ 2లో అంటే ఎస్ఏ కాదు కదా, మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కదా, మనకు ఆప్షన్ పెంచేయడమే. కానీ గ్రూప్ 1 వారికి ఇవన్నీ బుక్స్ వాళ్ళకు ఎస్ఏ ఉంటుంది, ఎస్ఏ రాయాల్సి వస్తుంది. ఇవన్నీ మనకు ఖచ్చితంగా ఈ ఎన్సీఆర్టీ బుక్ను ఫాలో అవ్వాలి. ఈ ఇంగ్లీష్ మీడియం అయిన వారు సరే, తెలుగు మీడియం అయిన వారు సరే, లేదంటే మనకు సివిల్స్ ప్రిపేర్ అవుతుంటారు, సివిల్స్ ఓకే, వాళ్ళకు కూడా ఈ బుక్స్, ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ కూడా యూజ్ఫుల్ అవుతాయి. కాబట్టి ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనే సైట్లో మనకు అన్ని బుక్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. బయట మీరు మనీ పే చేయలేరంటే కనుక ఈ బుక్స్ ఇలా డౌన్లోడ్ చేసుకొని రోజు ఒక టాపిక్లకు మనం క్లారిఫై చేసుకోవాలి. అది కూడా క్లారిటీగా ఇచ్చాడండి. యూనిట్ 1, యూనిట్ 2 మొత్తం ఒక బుక్ కాకుండా యూనిట్ వైజ్గా ఇచ్చాడు, చాలా క్లారిటీగా ఉన్నాయి ఈ బుక్స్. మొత్తం మంచి ప్రామాణికమైన బుక్స్ అన్నీ కూడా. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.